నువ్వెన్నైనా చెప్పు బావా, నా అభిప్రాయం మారదు. నేను మాత్రం చదువుకున్న పిల్లని చేసుకోను అన్నాడు జగన్నాథం. ఇదెక్కడి విడ్డూరమోయే? అందరూ భార్య డిగ్రీ ఉన్నదే ఉండాలని, అవసరమైతే ఉద్యోగం కూడా చేయాలని కోరుకుంటున్నారు కదా. నీకు ఈ అమ్మమ్మ భావాలేమిటోయ్ అని బావమరిది ప్రసాద్ నవ్వసాగాడు. నా సంపాదనతో నా సంసారం సుఖంగా బ్రతకొచ్చు బావా. అంచేత నా పెళ్ళాం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. చదువు తక్కువైన పిల్లయితే అణకువగా విధేయతగా ఉంటుంది. నువ్వెంత అంటే నువ్వెంతనే చదువుకున్న పిల్లతో నేను సంసారం చేయలేను అన్నాడు జగన్నాథం. ప్రసాద్ ఆశ్చర్యంగా, మీ అక్క గ్రాడ్యుయేట్ కదా, మేము సుఖంగా లేమా అన్నాడు. అందరూ మా అక్కలాగా నెమ్మదిగా ఉంటారని గ్యారెంటీ ఏముంది అన్నాడు జగన్నాథం. ఉండరని మాత్రం గ్యారెంటీ ఏముంది అని ఎదురు ప్రశ్న వేశాడు ప్రసాద్. బావ మాటలకి ఒళ్ళు మండినా జవాబు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయాడు జగన్నాథం. చూడు జగ్గు, చదువుకున్న పిల్ల నెమ్మదిగా ఉండొచ్చు, చదువుకోని పిల్ల పెడసరంగానూ ఉండొచ్చు. చదువులోని ఎక్కువ తక్కువని బట్టి స్వభావం నిర్ణయించలేం. అదీగాక భార్య అణిగి ఉండాలని కోరుకోవడం అసందర్భము, అనుచితమును. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు అర్థం చేసుకొని స్నేహానురాగాలతో బ్రతకడంలోనే సుఖం ఉంది అన్నాడు ప్రసాద్ నచ్చజెప్పే ధోరణిలో. నీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఏకీభవించాలన్న రూలేమీ లేదు బావా. నాకు మాత్రం 8వ 5వ క్లాస్ చదివిన పిల్లైనా చాలు, పిల్ల మాత్రం అందంగా ఉండాలంతే అనేసి జోళ్ళు తొడుక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథం. ఇలాగుందే వీడి వరస అని నుదురు కొట్టుకున్నారు తండ్రి ప్రకాశరావు గారు. వీడేమో బిఈ ఫస్ట్ క్లాసులో పాస్ అయి ఉద్యోగం వెలగబెడుతున్నాడు. బిఏ ఎంఏ చదివిన పిల్లల్ని ఇస్తామని వస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కూడా మంచి సంబంధం వస్తుందన్న ఆశతోనో, కాకపోతే ఉద్యోగం చేస్తుందన్న ఉద్దేశంతోనో బాగా చదివిస్తున్నారు కదా. వీడికి అసలు అంత తక్కువ చదువుకున్న పిల్ల దొరుకుతుందా అని నా అనుమానం అన్నారు ఆయన అల్లుడితో. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ప్రసాద్. మాకేమో చదువుకున్న పిల్లని చేయడం ఇష్టమే. మా కోడలు బిఏ పాస్ అయిందని చెప్పుకోవడం మాకు మాత్రం ముచ్చట కాదు. కానీ వీడి పిడివాదం ఇలాగుంది కదా, ఇష్టం లేని పెళ్ళి ఎలా చేయగలం అంది జగన్నాథం తల్లి నిస్పృహతో. నలుగురితో కలివిడిగా తిరగడం కానీ, ఇతర పుస్తకాలు చదివే అలవాటు కానీ లేని జగన్నాథానికి ప్రపంచ జ్ఞానం తక్కువనే చెప్పాలి. చదువుకునే రోజుల్లో తన రూమ్మేట్ కమలాకరంతో మాత్రం బాగా కలిసిపోయాడు. తనకంటే ఏడాది పెద్దయిన కమలాకరాన్ని గురువుగా భావించేవాడు. చదువు పూర్తయిన కొద్ది కాలానికే కమలాకరానికి హైదరాబాదులో మంచి ఉద్యోగం కలిసి వచ్చింది. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి బిఏ పాస్ అయిన రమతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి వెళ్ళిన జగన్నాథం రమ కమలాకరానికి సరైన జోడీ అనుకున్నాడు. కొంతకాలం తర్వాత ఏదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వెళ్ళిన జగన్నాథం కమలాకరం ఇంట్లోనే బస చేశాడు. అతను అక్కడ ఉన్న 4 రోజుల్లో రమ ఒక్కసారి మాత్రం కనబడి పలకరించింది. సభలని, పార్టీలని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతూ ఉండేది. కమలాకరానికి, జగన్నాథానికి కావలసిన వాటిని వంట మనిషి, పనికుర్రవాడు చూసేవారు. కమలాకరంలో పూర్వపు ఉత్సాహం కూడా కనబడలేదు. షికారుకు వెళ్ళినప్పుడు ఆ మాటే అన్నాడు అతనితో. కమలాకరం చాలాసేపు దూరాలకి చూస్తూ ఉండిపోయాడు. నువ్వు మాత్రం చదువుకున్న పిల్లని చేసుకోకు జగ్గు అన్నాడు హఠాత్తుగా. మా ఆవిడ్ని చూస్తున్నావు కదా, ఒక్క క్షణం ఇంటి పట్టున ఉండదు. క్లబ్బులకని, షాపింగ్ అని ఏదో ఒక నెపంతో తిరుగుతూనే ఉంటుంది. నా అవసరాలు చూడదు. ఏమైనా అంటే నా మీద అధికారం చెలాయించి నన్ను బానిసలాగా చూడడానికి ప్రయత్నించకండి అంటూ పోట్లాటకొస్తుంది. బాబో పాపో పుడితే కొంత మనశ్శాంతి ఏర్పడుతుందనుకుంటే ఇప్పటి నుంచి పిల్లలు వద్దంటుంది. వంటవాళ్ళు పనివాళ్ళు ఉన్నా ఇంటికి రాగానే భార్య పలకరించాలని, కాఫీ అయినా ఇవ్వాలని ఆశించడం తప్పు కాదు కదా. ఇప్పుడిక ఎంత విచారించినా లాభమే ఉంది. అందుకే రా జగ్గు, నువ్వు హై స్కూల్ చదువు దాటని పిల్లని చేసుకో. నీ చెప్పు చేతల్లో ఉండి నిన్ను సుఖపెడుతుంది
అన్నాడు కమలాకరం. పెళ్లి గురించి కానీ తన కాబోయే భార్య గురించి కానీ ఏ విధమైన అభిప్రాయము లేని జగన్నాథం మనసులో కమలాకరం మాటలు గాఢంగా నాటుకుపోయాయి. ఒక వ్యక్తిని కానీ ఒక సంసారాన్ని కానీ చూచి ఒక అభిప్రాయానికి నిర్ణయానికి రావడం సమంజసం కాదని అతను అనుకోలేకపోయాడు. తనకెంతో ఆప్తుడైన కమలాకరం చెప్పినట్లు తాను తక్కువ చదువుకున్న పిల్లనే చేసుకోవాలనుకున్నాడు. జగన్నాథం ఉద్దేశాలకు అనుకూలమైన సంబంధం ఉందని, పెళ్లి కూతురు తండ్రి బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నారని ఉత్తరం రాశాడు ప్రసాద్. మంచి రోజు చూసుకొని పెళ్లి కూతురు కమల తండ్రి రాఘవరావు గారు వెళ్ళి ప్రకాశరావు గారిని భార్యని పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానించారు. ముందుగానే జాతకాలు ఫోటోలు చూసుకున్నారు. అన్నీ కుదిరాక తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని జగన్నాథం సెలవు పెట్టొచ్చాడు. అందరూ కలిసి కమలం చూడ్డానికి వెళ్ళారు. కమల అందం చూసి జగన్నాథం కళ్ళు తిప్పుకోలేకపోయాడు. చదువు బొత్తిగా తక్కువ అనిపించినా కమల చక్కదనం వినయం చూసి ముచ్చటపడ్డారు జగన్నాథం తల్లిదండ్రులు. మా పెద్దమ్మాయిలిద్దరూ బిఏ పాస్ అయ్యారండి. దీనికే చదువు మీద ఆసక్తి లేక 8వ క్లాస్తోనే ఆపేసింది. అయితేనే అన్ని రకాల కుట్లు అల్లికలు నేర్చుకుంది. వంట వార్పు ఇల్లు దిద్దడం బాగా వచ్చు అంది కమల తల్లి. అందరూ చెప్పగా కమల అతి కష్టం మీద సిగ్గుని పక్కకి నెట్టి ఒక్కసారి కళ్ళెత్తి జగన్నాథం వైపు చూసింది. అంతే, చామన ఛాయతో మంచి ఒడ్డు పొడుగుతో ఆకర్షణీయంగా ఉన్న జగన్నాథం ఆమె కళ్ళల్లోని హీరో అయిపోయాడు. రాఘవరావు గారు మంచి కట్నం లాంఛనాలు ఇచ్చి కమల పెళ్ళి జగన్నాథంతో ఎంతో వైభవంగా జరిపారు. జగన్నాథం సంసారం హాయిగా తీయగా సాగిపోతుంది. కమల ఇంటిని నీటుగా ఉంచడంలో వంట పనిలో సిద్ధహస్తురాలు. ఒక్క క్షణం వృధా చేయకుండా అన్ని పనులు చకచకా చేసుకుపోయేది. జగన్నాథం నోట్లో నుంచి మాట రాకుండానే అతని అవసరాలు తెలుసుకొని అమర్చిపెట్టేది. డబ్బుని పొదుపుగా వాడేది. చక్కగా అలంకరించుకొని శుభ్రంగా ఉంటూ అతన్ని నవ్విస్తూ ఉండేది తన కబుర్లతో. చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికొస్తారు నా కమల ముందు అని గర్వపడేవాడు జగన్నాథం. ఆ రోజు జగన్నాథం ఆఫీస్కి వెళుతూ, సాయంత్రం మా ఫ్రెండు గంగారాం ఇంటికి వెళదాం, సిద్ధంగా ఉండు కమలా అని చెప్పి వెళ్ళాడు. కమల వంట ముగించి ముస్తాబైంది. జగన్నాథం వచ్చాక ఇద్దరూ కలిసి వెళ్ళారు. హాయ్ కమలా, నువ్వేనా అంటూ గంగారాం భార్య సునీత ఆశ్చర్యానందాలతో ఎదురొచ్చి కమల చేతులు పట్టుకొని ఊపేసింది. మా కమల మీకెలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు జగన్నాథం. కమల బిఏలో నా క్లాస్మేట్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్ కూడాను అంది సునీత. కమల ముఖం పాలిపోయింది. ఏదో అనబోయిన జగన్నాథం ఎందుకో ఊరికే ఉండిపోయాడు. తన భార్య 8వ క్లాస్ మాత్రమే చదివిందని చెప్పాడు, ఎందుకబ్బా అని లోలోన ఆశ్చర్యపోయాడు గంగారం. అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కొంచెంసేపు కబుర్లు సాగే. సునీత అందరికీ కాఫీ ఫలహారాలు తెచ్చిపెట్టింది. చదువుకునే రోజుల్లో గలగలా నవ్వుతూ గొక్క తిప్పుకోకుండా 1000 కబుర్లు చెప్పే కమల ముభావంగా పరాగ్గా ఉన్నట్లు గమనించింది సునీత. ఇల్లు చూపే నెపంతో లోపలికి తీసుకొని వెళ్ళింది. ఏమే కమలా, అలాగున్నావే, మీ వారు నీ మాటలకి కంట్రోల్ పెట్టారా అని అడిగింది. అబ్బే అదేం లేదే, ఇక్కడికి వచ్చే ముందే తలనొప్పి మొదలైంది, కానీ మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా అని వచ్చేశాం అంది కమల తడబాటుగా. సునీతకి జవాబు సంతృప్తినివ్వలేదు, కానీ ఆమె మరి రెట్టించలేదు. కమలకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది. మా ఇంటికోసారి రావే సునీత అంది కమల వెళ్లే ముందు, సునీత చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ. నిశ్శబ్దంగా నడుస్తున్న భర్తని చూస్తూ ఏదో తెలియని భయంతో వణికిపోయింది కమల. ఎప్పట్లాగా పక్కన నడుస్తూ కబుర్లు చెప్పగల ధైర్యం లేకపోయింది. మౌనంగా ఇల్లు చేరారు. కమల ఆమె తల్లిదండ్రులు మోసగించారన్న కోపంతో అవమానంతో దహించుకుపోతున్న జగన్నాథం కమల లోపలికి రాగానే ఎడాపెడా కొట్టాడు. నువ్వొక నటివి, మోసగత్తవి అని తిట్టాడు. ఏమండి, నాలో కానీ నా ప్రవర్తనలో కానీ ఏమైనా లోపం చూశారా అని జాలిగా ఏడుస్తూ అడుగుతున్న కమలను చూస్తుంటే అతని మనసు మరింత మండిపోయింది. నన్నెందుకింత మోసం చేశారు? చదువుకున్న పిల్ల వద్దని నేను బావతో ముందే చెప్పానే
అతను మీ వాళ్లతో చెప్పలేదా అని అరిచాడు కోపంగా. మీ బావ చెప్పారు. కుజదోషం ఉండడం వల్ల నాకు సంబంధం కుదరడం కష్టమైంది. మనిద్దరి జాతకాలు నప్పాయి. అన్ని విధాలా అనుకూలమైన సంబంధం వదులుకోలేక మా వాళ్ళు అలా చెప్పారు. ఆ సంగతి మీ బావకి ముందే తెలుసు అంది బెదురుతూ. అయితే మా బావ మీరు కలిసాడిన నాటకం అన్నమాట. ఛీ అని చీత్కారం చేసి పడగదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇద్దరికీ భోజనాలు లేవు. కమల వెక్కి వెక్కి ఏడుస్తూ హాల్లో ఉన్న సోఫాలో పడుకుని ఉండిపోయింది. రాత్రంతా నిద్ర పట్టక అశాంతిగా దొర్లిన జగన్నాథం వీధి తలుపు బాదుతున్న చప్పుడు విని ఉలిక్కిపడి లేచాడు. అప్పటికే ఎండొచ్చేసింది. విసుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు. పాలవాడు పని మనిషి నిలబడున్నారు. తలుపు తీయగానే పని మనిషి తిన్నగా పెరట్లోకి వెళ్ళిపోయింది. జగన్నాథం విసుక్కుంటూ పాలు పోయించుకున్నాడు. వంటింట్లోకి వెళుతూ హాల్లో సోఫాలో ముడుచుకొని పడుకొని ఉన్న కమలను చూశాడు. అలక సాగిస్తుంది కాబోలు. పుట్టింటికి పంపిస్తే తెలిసొస్తుంది. కోపంగా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి కమలా కమలా అని పిలిచాడు. నన్ను కొట్టకండి, క్షమించండి అని కలవరిస్తూ ఒత్తిగిలిన కమల సోఫాలో నుంచి పడిపోయింది. జగన్నాథానికి కంగారు పుట్టి ఒళ్ళు ముట్టుకొని చూశాడు. ఆమె ఒళ్ళు జ్వరంతో కాలిపోతుంది. జగన్నాథానికి మతిపోయినంత పని అయింది. పని మనిషిని కేకేశాడు. ఆమె సాయంతో కమలని మంచం మీద పడుకోబెట్టాడు. ఆదరాబాదరాగా ముఖం కడుక్కొని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ వచ్చి కమలకి ఇంజెక్షన్ ఇచ్చి మాత్రలు రాసిచ్చి వాడమని, కంగారం లేదని చెప్పి వెళ్ళాడు. కమలకి సపర్యలు చేస్తూ రాత్రింబవళ్ళు కమల మంచం పక్కనే ఉండిపోయాడు జగన్నాథం. ఆమెను దారుణంగా కొట్టడం వల్లనే ఆమె జ్వరం పడిందనుకున్నాడు. ఆమె కలవరింతలు వింటూ ఆమె మనసుని గాయపరిచినందుకు పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తన జీవితంలోకి వెలుగులాగా వచ్చిన కమల తనకు అందిస్తున్న సుఖ సంతోషాలు ఎనలేనివి. ఉన్నత విద్యే ఆమెనంత సంస్కారం, మంచితనం మూర్తిభవించిన యువతిగాను, అన్నిట్లో నేర్పరిగాను తీర్చిదిద్దిందేమో. బావన్నట్లు చదువుని బట్టి స్వభావం నిర్ణయం చేయడం పొరపాటు. తన కమల బియ్యే అనుకుంటుంటే ఇప్పుడెంత గర్వంగా, తృప్తిగా, సంతోషంగా ఉంది. కానీ కమల తన అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని క్షమిస్తుందా? పూర్వంలాగా తామిద్దరూ హాయిగా ఉంటారా అని ఆలోచిస్తూ కమలకి పూర్తిగా తెలియవచ్చే వరకు జగన్నాథం క్షణమొక యుగంగా గడిపాడు. కమల కళ్ళు తెరిచి భర్త వైపు చూసింది. కమలని అక్కున చేర్చుకోవాలని, క్షమాపణ కోరుకోవాలని, ఎన్నో తియ్యటి కబుర్లు చెప్పాలని అనుకున్న జగన్నాథం ఆమె కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకొని కిటికీలో నుంచి దూరానికి చూస్తూ ఉండిపోయాడు. భర్తకు తన మీద కోపం పోలేదని, అందుకే తన వైపు చూడడం లేదని అనుకుంది కమల. ఏమండి, నన్ను క్షమించలేరా అంది దీనంగా. ఇక జగన్నాథం నిగ్రహించుకోలేకపోయాడు. ఒక్క ఉదుటున వెళ్ళి మంచం మీద కూర్చొని ఆమెని ఒళ్ళోకి తీసుకున్నాడు. నువ్వే నన్ను క్షమించాలి కమల. మీ వాళ్ళు నిజమే చెప్పి ఉంటే మూర్ఖత్వంతో నిన్ను వదులుకొని ఉండేవాణ్ణి. నీకు డిగ్రీ ఉన్నందుకు నాకిప్పుడెంతో గర్వంగా, సంతోషంగా ఉంది కమల అన్నాడు జగన్నాథం ఆమెని ఆప్యాయంగా నిమురుతూ. మనసులోని ఆవేదనంతా పటాపంచలై మాటల కందని ఆనందంతో నిండిపోగా భర్త పరిష్వంగంలో కరిగిపోయింది కమల. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.